వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన తల్లి మీద చేసిన వ్యాఖ్యల పర్యవసానం రాష్ట్రంలో అందరూ చూశారు. చంద్రబాబు మీద అంబటి చేసిన వ్యాఖ్యల్ని ఎవరు సమర్థించరు. ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, బూతులు తిట్టారు. బూతులు తిట్టే సంస్కృతి మంచిది కాదు. అలాగే అంబటి రాంబాబు ఇంటి మీద దాడిని కూడా సమర్థించరు. కాకపోతే బూతులు తిట్టే నేతలను ప్రభుత్వాలు అదుపు చేయనప్పుడు పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. వైసీపీ నేతలకు ఇది కొత్త సంస్కృతి కాదు. బూతుల సంస్కృతి అనేది వాళ్ళకి కొత్తది కాదు. గత 5 ఏళ్లుగా వాళ్ళు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీద, ఆయన కుటుంబం మీద ఇష్టానుసారం బూతులు తిట్టారనే కంటే జగన్మోహన్ రెడ్డి తిట్టించాడు అని చెప్పాలి. భువనేశ్వర్ గారి మీద నీచమైన కామెంట్లు చేశారు. ఆ కామెంట్లకి చంద్రబాబు కాబట్టి వదిలేశాడు, కానీ ఇంకొకడైతే నరికి పోగులు పెట్టేవాడు. అంత హీనమైన సంస్కృతిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. అలా తిట్టిన వాళ్ళని మందలించకుండా పదవులు ఇచ్చి మరీ ప్రోత్సహించాడు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయనలో మార్పు లేదు. రప్ప నరుకుతామంటే తప్పేంటి అని మాట్లాడాడు మీడియా ముందు. అంటే వాళ్ళ కార్యకర్తలు కత్తులు పుట్టుకొని రప్ప నరుకుతామంటే తప్పే ఉంది, అందులో సినిమా డైలాగే కదా అంటాడు. నడి రోడ్డు మీద పొట్టేళ్లు తలలు నరికిన వాళ్ళని ఇంటికి పిలిపించుకొని సత్కారం చేస్తున్నాడు. నాయకుడిని బట్టే కార్యకర్తలు ఉంటారు. మొన్న మధ్య మీడియాతో మాట్లాడుతూ మంత్రిని పట్టుకొని, వాసంశెట్టి సుభాష్ని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడాడు. ఎదుటి వ్యక్తిని గౌరవించలేని అహంభావం అది. గతంలో కూడా ఇలాగే చంద్రబాబు నాయుడిని కాల్చి చంపాలి, బంగాళాఖాతంలో ముంచాలని మాట్లాడాడు. విమర్శలు చేయొచ్చు, రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, తీవ్రమైన విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా దూషించడం అనేది మంచి సంస్కృతి కాదు. ఇప్పుడు కూడా అదే జరిగింది. గత 3 నెలలుగా అంబటి రాంబాబు, పేరుని నాని ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. మా వెంట్రుక పేకండి, మా దొడ్లో కుక్క భయపడదు, దమ్ముంటే రండి చూసుకుందాం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. రేషన్ బియ్యం వ్యవహారంలో చేతికి చిక్కిన నానిని వదిలేశారు. గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి, రోజా, పేర్ని, జోగి, అంబటి వీళ్ళంతా కూడా వీళ్ళ ప్రకటనలు చూస్తూ ఉంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉందా, అధికారంలో ఉందా అన్న సందేహం సామాన్యులకు వస్తుంది. అంటే అంతగా రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా రెచ్చిపోయారో అలా రెచ్చిపోతున్నారు. నిన్న గుంటూరు ఘటన జరగడానికి ముందు ఫ్లెక్సీల గొడవలో అంబటి రాంబాబు చంద్రబాబును ఉద్దేశించి బూతులు మాట్లాడాడు. తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయారు. జనసేన కార్యకర్తలు కూడా వాళ్ళకి తోడయ్యారు. నిన్నటి రోజున స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులోనే ఉన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ ఆధ్వర్యంలో మొదట మహిళలందరూ అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడిని దూషించిన దానికి అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. కానీ అంబటి మనుషులు వాళ్ళ మీద దాడికి వెళ్ళారు. అప్పటికే అంబటి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మనుషులు, అంబటి మనుషులు వీళ్ళ మీద దాడికి వెళ్ళారు. ఈ విషయం తెలిసి గల్లా మాధవ్ భర్త రామచంద్రరావు, టీడీపీ నేతలు అబ్బూరి మల్లి, కనపర్తి శ్రీనివాస్, పిల్లి మాణిక్యాలరావు లాంటి వాళ్ళంతా వీళ్ళ నాయకత్వంలో వందల సంఖ్యలో కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళారు. అంబటి మనుషులను తరిమి కొట్టారు. కార్యాలయంలో భయంతో వణికిపోతున్న అంబటి రాంబాబు మీద దాడి చేశారు. పోలీసులు అడ్డుకుని మొత్తానికి బయటకు పంపించారు. 4-5 గంటల పాటు భయానక వాతావరణం నెలకొంది. అంబటి అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. ఈ గందరగోళం జరుగుతున్నప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నేతలకు ఫోన్ చేసి గొడవలకు దిగొద్దు, చట్ట ప్రకారం వెళ్ళాలని చెప్పినా కూడా నాయకులు ఈ విషయాన్ని కార్యకర్తలకు చెప్తే కార్యకర్తలు వినలేదు. ఇక సాక్షి మీడియా, వైసీపీ నేతలు అయితే దీని వెనక లోకేష్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఏం జరిగినా లోకేష్ వెంటకట్టడం షరా మామూలే. జరిగిన ఘటనని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా, ఈ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ఆయన వాపోయారు. యాక్చువల్గా అంబటి రాంబాబు ప్రశ్నిస్తేనో, రాజకీయ విమర్శలు చేస్తేనో దాడి చేయలే. చంద్రబాబు నాయుడిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అసభ్యంగా దూషిస్తే దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి బోషడీకి అన్నాడని ఆ బోషడీకి విపరీతార్థం తీసి అదొక పెద్ద బూతు అని చెప్పి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు. మరి ఇక్కడ భయంకరమైన బూతులు తిట్టాడు అంబటి రాంబాబు. మరి మీ న్యాయం ప్రకారం రాంబాబుకి ఏ శిక్ష అప్లై చేయాలి? మిమ్మల్ని తిడితే దాడులు చేస్తారా? చంద్రబాబుని తిడితే అవి రాజకీయ విమర్శలా? అంటే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఘటన జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక, చంద్రబాబు నాయుడుకి కూడా ఒక హెచ్చరికే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకుల అరాచకపు భాషని, ప్రవర్తనని కంట్రోల్ చేయకపోతే ప్రజల స్పందన ఇలాగే ఉంటుంది. ఈ వైఖరిని, జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఈ వైఖరిని ఎన్నికల్లో తీర్పు ద్వారా ప్రజలు నిరసించారు. అయినా జగన్ వైఖరి మారట్లా, బూతులు తిట్టిస్తూ ఉన్నాడు. మార్చుకోకపోతే
ప్రజలే బలవంతంగా మారుస్తారు అని నిన్న గుంటూరు ఘటన ప్రూవ్ చేసింది. మీరు మార్చుకోకుండా ఇలాగే బూతులు తిడతా వెళ్తే మీకు దేహశుద్ధి చేస్తాం అని చెప్పారు. ఇవాళ అంబటి కావచ్చు, రేపు ఇంకో బూతులు తిట్టే నాయకుడు కావచ్చు, ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక. ఇక చంద్రబాబుకి హెచ్చరిక ఏంటంటే, తప్పుడు పనులు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రజలు రాజదండాన్ని చేతిలో పెడితే నేను ప్రతీకారం తీర్చుకోను, అది నా నైజం కాదంటూ రాజకీయాన్ని వదిలేసి అభివృద్ధి పెట్టుబడుల పేరుతో నేల విడిచి సాము చేస్తున్నారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ముఠా అరాచకాలు, బూతులు, దాడులు చూసి విసిగిపోయిన జనం కూటమిని గెలిపించారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని ఆశించారు. అయితే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న పై చర్యల మీద టీడీపీ, జనసేన కేడర్ అంత సంతృప్తిగా లేరు. అసహనంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. 1.5 సంవత్సరాల కాలంగా పెరిగిపోయిన అసహనం, అసంతృప్తి నిన్న బయటపడింది. మీరు చర్యలు తీసుకోకపోతే మేమే తీసుకుంటామని రోడ్డు ఎక్కారు. నిన్న ఈ ఘటన జరుగుతున్నప్పుడు నాతో కొంతమంది ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇదే అభిప్రాయం చెప్పారు. చంద్రబాబు గారు కఠినంగా చర్యలు తీసుకుంటే ఇక్కడ దాకా రాదండి, ఆయన కఠిన చర్యలు తీసుకోవడన్న భావనతో జనమే రంగంలోకి దిగారని చెప్తున్నారు. ఆయన మెతక వైఖరి మూలంగానే వైసీపీ ఓడిపోయినా సరే ఆ పార్టీ నేతలు ఇష్టానుసారం బూతులు తిడుతున్నారని, జనం తిరగబడితే అన్నా ఫుల్ స్టాప్ పడుతుందేమో ఈ సంస్కృతికి చూడాలని చెప్పి అన్నారు వాళ్ళు. కాబట్టి జనం చట్టాన్ని చేతుల్లో తీసుకునే పరిస్థితి రాకుండా ప్రభుత్వమే కఠినంగా వ్యవహరించాలి. గుంటూరు ఘటన ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి ఇద్దరికి కూడా ఒక హెచ్చరిక లాంటిది. Like, share and subscribe to Rajaniti channel.